హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ బాంబినోతో ఉప్మా అండి. ఇమ్యూనిటీ బూస్టింగ్, విటమిన్ జింక్ అండ్ ఐరన్తో కూడిన బాంబినో ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఫ్యాట్లెస్ అండి. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి. ముందుగా అయితే నేను ఒక గ్లాస్‌న్నర బాంబినోని తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా గ్లాస్‌న్నర బాంబినోని తీసుకొని మంటను మీడియం టు సిమ్‌లో పెట్టేసుకొని ఈ బాంబినోని ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, సిమ్లో పెట్టేసే మనమైతే బాంబినోని ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అడుగున ఉండే బాంబినో మొత్తం మాడిపోతుంది, పైన ఉండేది అదే విధంగా ఉండిపోతుంది. సో మనం అందుకోసమే బాంబినోని కలుపుతూ మంటను మీడియం టు సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్మాష్ చేస్తే ఇరగాలండి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసామనుకోండి, ఇరిగిపోతే బాంబినో అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు అది పక్కకు పెట్టేసుకొని బాంబినో ఉప్మాలో కొద్దిగా ఆయిల్ తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొన్ని ఆవాలు, కొన్ని మినప్పప్పులు, కొద్దిగా పల్లీలు యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోండి. మీరు పక్కా కొలత ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చిని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ని వేసుకోవాలి. పచ్చిమిర్చిని కొద్దిగా వేసి అటు ఇటు కలిపేసుకొని నెక్స్ట్ ఆనియన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆనియన్ వేసాక మరొక్కసారి కలిపేసుకోవాలి. ఆనియన్ని కలిపేసుకున్నాక మనమైతే కరివేపాకును చుంచి యాడ్ చేసుకోవాలండి. ఇదే టైంలో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కావాలంటే మీకు ఇష్టం ఉంటే ఏదైనా వెజిటేబుల్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఎలాంటి వెజిటేబుల్స్ని యాడ్ చేస్తలేనండి. మీరు కావాలంటే టమాటాని వేసుకోండి. నేను ఓన్లీ పప్పులతోనే చేస్తున్నాను. వీటిని దోరగా వేయించుకున్నాక మనమైతే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకొని మరొక్కసారి కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని మనము గ్లాస్‌న్నర తీసుకున్నాం కాబట్టి గ్లాస్‌న్నరకి 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. నేను పిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా మెత్తగా కావాలి కాబట్టి నేనైతే 1కి 2 డబల్ తీసుకుంటున్నానండి. 2 కాబట్టి ఫస్ట్ నిండు తీసుకున్నాను కాబట్టి గ్లాస్, దానికోసం 2 గ్లాసుల వాటర్. నెక్స్ట్ గ్లాస్ సగం తీసుకున్నాను కాబట్టి దానికోసం సగంలో 2 తీసుకున్నాను. మీరు పుల్లలుగా రావాలంటే గ్లాస్ బాంబినోకి గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. పిల్లలు ఆ విధంగా చేస్తే తినరు. సో అందుకోసమే నేను వాటర్ అనేది ఎక్కువగా తీసుకొని చేస్తున్నాను. మీరు సరి తీసుకొని చేసుకోండి. బాంబినో ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా ఇష్టంగా తింటారు, అస్సలు మెత్తపడదు. ఈ విధంగా మసిలాక ఉప్మానైతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాంబినోని ఒకేసారి వేసుకున్నా ఏం గడ్డలు కట్టదండి. మనకు నార్మల్ ఉప్మా అయితే గడ్డలు కడుతుంది, కానీ సేమియా ఉప్మా అనేది గడ్డలు అనేది అస్సలు కట్టదు. మంటను మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకుని మధ్యలో కలుపుతూ ఉంటే బాంబినో ఉప్మా రెడీ అయిపోతుందండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంది. నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత కుక్ అయిపోయిందండి. ఇప్పుడు పిల్లల కోసం అయితే ఈ విధంగా, పెద్దల కోసం అయితే కొద్దిగా లూజ్గా టైట్గా రావాలంటే సరి తీసుకొని డబల్ తీసుకున్నాను కదా, అంతే అండి. ఎంతో టేస్టీ అయిన బాంబినో ఉప్మా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది పిల్లల కోసం మాత్రమే.